హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేతాస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వంకాయ రైస్. వంకాయలు అనగానే మనం ఎక్కువగా ఇగురు కూరలు, ఫ్రైలు, లేదంటే వంకాయ టమాటా అని, లేదంటే వంకాయ మసాలా కర్రీ అని ఇలా రకరకాలుగా కూరలే చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈసారి ఎప్పుడైనా అకేషన్స్ అప్పుడు కానీ, లేదా ఎవరినైనా ఫ్రెండ్స్ని లంచ్కి ఇన్వైట్ చేసినప్పుడు, ఏదైనా డిఫరెంట్గా చేయాలి అనుకున్నప్పుడు ఇలా వంకాయ రైస్ చేసి పెట్టండి, ఎంత ఇంట్రెస్టింగ్గా తింటారు. మరి మనం ఇన్వైట్ చేసిన ఫ్రెండ్స్ మన రెసిపీని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే మనకు వచ్చే సాటిస్ఫాక్షనే చాలా వేరుగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంతో టేస్ట్గా ఉండే వంకాయ రైస్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా ఈ విధంగా ప్యాన్ తీసుకొని అందులో 4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూను ఆవాలు, ఆ తర్వాత 1 స్పూను జీలకర్ర, అదేవిధంగా 1 స్పూను మినపగుండ్లు వేసుకొని, తర్వాత 1 స్పూన్ పచ్చిపప్పు కూడా వేసుకున్న తర్వాత చివరిగా 2 స్పూన్లు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అందులో 5-6 ఎండుమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం వేసిన పోపు దినుసులు, ఎండుమిర్చీలు వేగిన తర్వాత ఇలా 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనకి ఆనియన్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఆ తర్వాత కరివేపాకు రెబ్బలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత అందులో 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఇలా ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత వంకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వంకాయల్ని కట్ చేసేటప్పుడు సాల్ట్ వాటర్లో యాడ్ చేయడం వల్ల మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి, వగరు కూడా రాకుండా ఇలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇలా వంకాయలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మనకి వంకాయలు మగ్గడానికి మరి ఎక్కువ టైం పట్టదు కాబట్టి మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ కలుపుకోవాలి. మాడిపోకుండా ఉండడం కోసం ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలి. మనకి వంకాయలు కూడా మగ్గాయి అనుకున్న తర్వాత అందులో 2 స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసినట్లయితే కారము తగ్గించి వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా 1 స్పూను ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం వేసిన కారము, ధనియాల పొడి అంతా వంకాయల ముక్కలకి పట్టడానికి ఇలా 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, 2 నిమిషాల తర్వాత మనకి వంకాయ ముక్కలన్నీ బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనకి ఇవన్నీ వేగి మంచి గుమగుమలాడే వాసన వస్తుంది. ఇలా అన్నీ వేగిన తర్వాత మనం ముందుగానే అన్నాన్ని ఇలా పొడి పొడిలాడేలాగా ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకోవడమే. రైస్ ఇలా పొడి పొడిగా రావాలి అంటే అన్నం వండేటప్పుడు ఎసరు కోసము 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అన్నము కలిపేటప్పుడు కూడా ఓవర్ మిక్స్ చేయకుండా కింద నుంచి మనం దోశ కానీ చపాతీ కానీ ఎలా అయితే కలుపుతామో అలా నిదానంగా కలుపుకోవడం వల్ల పొడి పొడిలాడేలాగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనకి వేడివేడిగా వంకాయ రైసు రెడీ అయింది కదా. మనం సర్వ్ చేసుకొని తినడమే ఆలస్యం. ఇలా రెడీ అయిన రైసు మనం లంచ్ బాక్స్గా తీసుకెళ్ళొచ్చు, లేదా మనం ఎప్పుడైనా అవుట్డోర్ వెళ్ళినప్పుడు అప్పుడు కూడా మనకి క్విక్గా రెడీ అవుతుంది. కాబట్టి ఈ రెసిపీని అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మరి ఖచ్చితంగా ఈ రెసిపీని మీరందరూ ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం విజేతాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.